హాయ్ హలో నమస్తే. ఆక్యువైడ్‌లో ఇంకొక కొత్త సమస్య క్రియేట్ చేస్తున్నారని చెప్పేసి నాకు ఇప్పుడు అక్కడి నుంచి ఏం చేస్తారు వాళ్ళు ఇబ్బంది పెట్టినప్పుడల్లా ఆళ్ళు ఎవరికి చెప్పుకోవడం వాళ్ళకి ఎవరికో వాళ్ళ బాధ అండి. ఆక్యువైడ్‌లో 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 ఉన్నటువంటి ఎస్సీలని క్రిస్టియన్స్ అని నేను అనను. ఎస్సీలని ఇబ్బంది పెడుతున్నారు. ఎస్సీలని క్రిస్టియన్స్ అని ఎందుకన్నంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఖమ్మంలో మొత్తం క్రిస్టియన్‌గా కన్వర్ట్ అయ్యి అక్కడ చర్చిలు పెట్టారనుకోండి, టచ్ చేసే దమ్ము ఎవడికుండదు. ఎవడికుండదు. రెడ్లు పెట్టారనుకో ఎవడు టచ్ చేయదు. గొడవ చేస్తారు. బ్రాహ్మణులు మొత్తం క్రిస్టియన్ పాస్టర్లుగా మారి అక్కడ చర్చిలు కట్టుంటే ఎవడు మాట్లాడి ఉండేడు కాదు. మాలామాదిగలు కాబట్టి అక్కడ చర్చి కట్టావు అది ఇది అని చెప్పి తిడతాను. నేను అసలు మత యాంగిల్లో చూడను. వీళ్ళకి అహంకారం ఏంటంటే కులం అనేటువంటి అహంకారం. ఎస్సీ ఎస్టీలు చర్చిలు ఏందిరా అని చెప్పేసి కులం పెట్టి వీళ్ళే కదా అని చెప్పేసి చిన్న చూపు అంతే. ఆ చిన్న చూపుతోటి వీళ్ళు ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఇది నేను మత యాంగిల్ అసలు చూడనండి. ఇది కుల యాంగిల్లోనే చూస్తాను నేను ఇది ఎప్పుడైనా సరే. ఇప్పుడు అక్కడ ఆక్యువైడ్ల సమస్య ఏంది, మళ్ళీ వాళ్ళకు ఒక సమస్య కరెంటు బిల్లుల సమస్య తీసుకొచ్చి పెట్టారు. ఏంటి కరెంటు బిల్లుల సమస్య? వాళ్ళందరూ కూడా చర్చిలు నడుపుకుంటున్నారు. చర్చిలు అంటే అన్అఫీషియల్ చర్చిలు అండి. హోటల్ నడపాలంటే పర్మిషన్ ఉండాలిగా. హోటల్ నడపాలి, పర్మిషన్ ఉండాలి. ఆ రోడ్డు పక్కన ఒక చిన్న హోటల్ వేసి ఇడ్లీ దోశ వేసేవాళ్ళు వాళ్ళు అఫీషియల్గా పర్మిషన్ తీసుకొని హోటల్ నడుపుతుంటారా? ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ పర్మిషన్ ఉండాలి. ఎవరో అక్కడ ట్యూషన్ సెంటర్ పెట్టుకుంటారు, చిన్న ట్యూషన్ సెంటర్ కూడా పెట్టుకుంటారు, పర్మిషన్ తీసుకుంటారా? కొన్ని అఫీషియల్గా ఉంటాయి, కొన్ని అన్అఫీషియల్గా పెడతారు. అలాగే చర్చిలు కూడా అఫీషియల్గా పర్మిషన్ తీసుకొని దాంట్లో అకౌంటింగ్ సిస్టమ్ అవన్నీ కూడా అఫీషియల్గా ట్యాక్స్ అవన్నీ పెట్టాలంటే పోతారు. 10-15 మంది కోసం ఒక చిన్న రూమ్ వేసుకున్న దాన్ని చర్చిగా పర్మిషన్ ఉందా? ఇవన్నీ కూడా హెరాస్మెంట్ కదా వాళ్ళకి. నువ్వు హోటల్స్ని అడిగావా? ట్యూషన్ సెంటర్లను అడిగావా? ఓకే, కిరాణా స్టోర్లు పర్మిషన్ తీసుకొని పెట్టారా అక్కడ రోడ్ల మీద? కిరాణా స్టోర్లను అడిగావా? పర్మిషన్ తీసుకొని కమర్షియల్ పర్మిషన్ తీసుకున్న కిరాణా స్టోర్ని అడిగారా? ఆ కరెంటు బిల్లు కట్టే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ షాపులో వాళ్ళని అడిగారా? అడగల. కేవలం ఒక ఇల్లు కట్టుకొని పైన ఒక రూమ్ వేసుకొని చర్చి నడిపే వాళ్ళకి కరెంటు బిల్లు నుంచి డిపార్ట్మెంట్ నుంచి నోటీస్ వచ్చిందంటే ఏంటి నోటీస్ అంటే, మీరు రెసిడెన్షియల్ కరెంటు బిల్లుతోటి పైన చర్చి నడుపుతున్నారు కాబట్టి దాన్ని మీరు 4Cగా మార్చండి. 4C ఏంటిది? ఆల్మోస్ట్ అఫ్కోర్స్ కమర్షియల్ కానప్పటికి కూడా 4Cగా మార్చండి. సరే అండి, కరెంటు బిల్లే కదా, ఒక 200 ఎక్స్ట్రా వచ్చింది కడదాం కదా అని వీళ్ళు ముందుకు వెళ్తే అక్కడ ఒక ఫిట్టింగ్ పెట్టారు. ఏంటి, నీకు 4Cగా మార్చాలంటే ఆ చర్చి అన్నట్టుగా పర్మిషన్ ఉండాలి. అంటే ఇప్పుడు ఆడేం చేయబోతుంది, కరెంట్ కట్ చేయబోతున్నాడు ఇంటికి, అంతే కదా. 4Cగా మారిపోతే కరెంట్ కట్ చేయబోతున్నాడు వీళ్ళకి అని, అంతే కదా అర్థం. చర్చి 4Cగా మార్చాలి. సరే మారుద్దాం, ఏముంది, సరే అండి, రెసిడెన్షియల్కి 200 వరకు ఫ్రీ, అది ఫ్రీగా లేదు, బిల్లు కట్టా, సరే అండి కడతా, వాళ్ళు సిద్ధపడితే అక్కడ పోతే 4Cగా మారాలంటే నువ్వు చర్చికి పర్మిషన్ ఉన్నట్టుగా ఉండాలి. సరేనండి పర్మిషన్ తీసుకుంటాం. కలెక్టరేట్ ఆఫీస్లో పర్మిషన్కి అప్లికేషన్ పెడితే వాళ్ళు ఎంఆర్ఓని పంపిస్తున్నారు. ఎంఆర్ఓ ఏం చేస్తున్నాడు, ఎవరో ఒకరిని పట్టుకొని ఆ కాలనీలోకి వచ్చి ఆ చుట్టుపక్కల ఎవడో ఒకటి అబ్జెక్షన్ పెట్టేస్తారు. సార్ మాకు ఇబ్బందిగా ఉంది సార్ అని అబ్జెక్షన్ పెట్టిస్తారు. అబ్జెక్షన్ పెట్టించి పర్మిషన్ నాట్ గ్రాంటెడ్ అంటే చర్చిలకి పర్మిషన్ ఇవ్వకుండా, చర్చిలకి మీరు సరే నువ్వు ప్రెజర్ పెడుతున్నావు, పర్మిషన్ ఇవ్వరు. చర్చికి పర్మిషన్ ఇవ్వకుండా, కరెంట్ ఇవ్వకుండా, ఇల్లు అసలు ఏందండి, మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు అక్కడ? దళితులు షెడ్యూల్ కాస్టులు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? గవర్నమెంట్ చూస్తూ ఉంది. అదేమంటే రఘురామకృష్ణరాజు దాంట్లో వీళ్ళు ఇంటర్ఫీర్ ఎవరు? గవర్నమెంట్ వాళ్ళకి సంబంధం లేదు. ఎక్కడో ఒక నియోజకవర్గం, ఎవరు చెప్పారు? తెలుగుదేశం ప్రభుత్వానికి మేము క్లియర్గా చెప్పేది, ఇది ఒక చోట కాదు, ఇది ఆక్యువైడ్లో జరిగేది ఆ రాష్ట్ర వ్యాప్తంగా ఎఫెక్ట్ కొట్టింది. నేను చెబుతున్నాను తెలుగుదేశం ప్రభుత్వానికి, మేము మీకు ఎలక్ట్ చేస్తున్నాం. ఇది ఇప్పటికీ చాలా బ్యాడ్ పేరు వచ్చేసింది. గతంలో కనీసం ఒక 4-5% అన్న క్రిస్టియన్స్ తెలుగుదేశానికి ఓటేసి ఉంటారు. ఈసారి వాళ్ళు కూడా వేయరు. మీరు దీనికి సీరియస్ తీసుకోకపోతే వాళ్ళు కూడా ఓటేయరు. ఎందుకు? చూస్తున్నారు కదా అక్కడ. మేము ఎక్కడ కడపలో ఇబ్బంది పెట్టలేదు కదా, ఆక్యువైడ్లోనే కదా పెట్టాము అని తెలుగుదేశం అనుకోకూడదు. ఆక్యువైడ్లో పెట్టింది వాళ్ళ బాధ చూసి అందరూ బాధపడుతున్నారు.
ఆకువీడిలో ఒక నియోజకవర్గంలో ఒక చిన్న పెద్దపేట అనే కాలనీయే, అక్కడున్న చర్చిలే. వాళ్ళ బాధ, వాళ్ళ రోదన దేశవ్యాప్తంగా వాట్సాప్ల్లో, రాష్ట్ర వ్యాప్తంగా వాట్సాప్లో తిరుగుతుంది. అందరూ చూస్తున్నారు. జాలి అనేది ఉండదు కదా. నన్ను కొడితేనే నాకు బాధ, పక్కన కొడితే బాధ ఏదా? నన్ను కొడితేనే నాకు బాధ, నన్ను కొట్టలేదు కదా కాబట్టి నేను నీ కొట్టేస్తాను. నా ఇంటి పక్కన ఎందుకు కొడుతున్నావు రోజు అని అడుగుతారు కదా ఎవరన్నా. ఇంటి పక్కన రోజు ఎవరో వచ్చి ఇంటి పక్కన రోజు కొడుతున్నారండి, మేము పక్కనే ఉండి చూసి ఎందుకు కొడుతున్నారా అనిపించదు కదా. అప్పుడు కూడా ఓటేయరు, మనం కొడితేనే కొట్టకపోతేనే కాదు. అలాగే ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఇదిగోండి రాష్ట్ర వ్యాప్తంగా మేము ఇబ్బంది పెడతలేదు కదా, ఒక్క నియోజకవర్గమే కదా అని మీరు వదిలేయకూడదు. హ్యూమన్ రైట్స్ని మీరు సేవ్ చేయాలి. అక్కడ నేనేమంటానంటే అవన్నీ అన్అఫీషియల్గా చిన్న చిన్న గ్రూపులు అండి. 20 మంది వస్తారండి చర్చ్, 20 మంది జస్ట్ ఇమాజిన్ 20 మంది చర్చకు వస్తారు. పేదల వాళ్ళంతా సందాలు వేస్తారు తెలుసా? 10 రూపాయలు 20 రూపాయలు వేస్తారంటే 20 మంది 10 రూపాయలు అంటే వారానికి 200. వాళ్ళకి ఎంత వస్తాయి అంటే వారానికి 200 వస్తాయి. నెలకి 800, 1000 రూపాయలు వస్తాయి వాళ్ళకి. నెలకి ఒక్కో పాస్టర్ సంపాదించేది నెలకి 1000 రూపాయలు. ఈ నెలకి 1000 రూపాయలు సంపాదించే పాస్టర్ కాబట్టే ఆయన ఇంటి మీద ఒక చిన్న చర్చ చేసుకొని 20 మందితో ఏదో నడుపుకుంటుంటే వాళ్ళ మీద ఏంటి, పక్కన హోటల్ నడుపుకునే వాళ్ళకి సాయంత్రానికి వాళ్ళు ఒక హోటల్, రోడ్డు మీద హోటల్ నడుపుకుంటారు కదా, వాళ్ళు సాయంత్రం లోపు 1000-2000 సంపాదిస్తారు ఒక రోజులో. వీళ్ళు నెలంతా సంపాదించేది 1000 రూపాయలు ఈ పేద పాస్టర్లు. ఎందుకంటే చిన్న చిన్న పాస్టర్లు చిన్న పూరుగుడు చేసుకొని ఆ ఇంటి పైన చేసుకుంటుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సరే నేను చెప్పాను, నాకు ఫోన్ చేశారు, మైకులు వదిలేండి సార్, ఎందుకు వచ్చిన కూడా మైక్ పెట్టొద్దు అంటున్నారు కదా, లోపలికి ఇంటర్నల్గా చేసుకుంటే సార్ మేము మైకులు పెట్టగానే నెల రోజులైంది సార్, మేము మైకులు పెడతలేదు, అసలు మైకులు ఎత్తేసారు వీళ్ళు, మైకులు పెడతలేదు, ఇంటర్నల్గా ఏదో ఇంటి పైన చేసుకుంటుంటే సరే మీ ప్రెజర్ తట్టుకోలేక అప్పు తీసుకొచ్చి మేము పర్మిషన్ తీసుకుంటాం, పర్మిషన్ ఇవ్వట్లేదు. పక్కన ఎవడో ఒకటి సార్ అబ్జెక్షన్ పెట్టించి మైక్ తీసేసినప్పుడు నీ అబ్జెక్షన్ ఏంటి? మైక్ తీసేశారు కదా, ఇక పక్కోడికి ఏంటి అబ్జెక్షను? ఇంటి పక్కోడి అబ్జెక్షన్ ఏంటి? మైక్ ఉంటే కదా ఇంటి పక్కోడు నువ్వు అబ్జెక్షన్ పెట్టాలి. వాళ్ళ ఇంటిలో వాళ్ళ పక్కన పైన 20-30 మంది ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ప్రార్థన చేసుకుంటే ఏంటి మీ హెరాస్మెంట్? గవర్నమెంట్ హెరాస్మెంట్, అధికారుల హెరాస్మెంట్ ఏంటి అక్కడ? ఇది హెరాస్మెంట్ కదా అది అక్కడ. ఇప్పుడు అది నా బ్రదర్ ఫోన్ చేశాడు, సార్ మాకు కరెంటు బిల్లులు మార్చుకోండి ఏముంది దాంట్లో అంటే, సార్ మేము మార్చుకోవడానికి ట్రై చేస్తే పర్మిషన్ పేపర్లు తీసుకురమ్మన్నారు. ఏది? చర్చ్ పర్మిషన్. ఇప్పుడు చర్చ్కి సరే ఎందుకు పర్మిషన్, సరే పర్మిషన్కి వెళ్తే అక్కడ కలెక్టరేట్ ఆఫీస్లో ఎంఆర్ఓకి ఫార్వర్డ్ చేస్తున్నాడు. ఎంఆర్ఓ వచ్చి మా ఇంటి పక్కన ఎవరో ఒకరి దగ్గర ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, ఆడెవడో ఇంట్రెస్ట్ చేయడానికి, నీకు అబ్జెక్షన్ ఉన్నంత వరకు నువ్వు అబ్జెక్షన్ చేయాలి. సౌండ్ పొల్యూషన్ వస్తుంది, సౌండ్ పొల్యూషన్ వచ్చినప్పుడు నాకు ఇబ్బందిగా ఉందండి, అర్థం ఉంది దాంట్లో. సౌండ్ పొల్యూషన్కి మైక్ పెడతలేదు కదా, ఇంకేంటి? అవి పక్కింటోండి నువ్వు అడిగేది అని పక్కింటోడిని, వాళ్ళు పర్మిషన్ ఇచ్చేది ఏంటి పక్కింటోళ్ళు? ఓకే, సినిమా హాల్ కట్టుకోవడానికి పర్మిషన్ ఉంది కానీ చర్చిలు కట్టుకోవడానికి పర్మిషన్ లేదు. ఏంటంటే సినిమా హాల్ని ఊరు బయట ఉన్నాయంటే ఇళ్ళ మధ్యలో సినిమా హాల్ కడతారు, సౌండ్ బాక్సులు పెడతారు, మొత్తం పెడతారు. ఎందుకంటే వాళ్ళని ఇబ్బంది పెడతాం? ఏమంటే గవర్నమెంట్ ఈ ఆకువీడు వాళ్ళ బాధ చూడలేక రోజు వాళ్ళు ఫోన్ చేసి, ఇది నాకు బ్రదర్ ఫోన్ చేశాడు, పేరు చెప్పడం ఎందుకు, బ్రదర్ ఫోన్ చేశాడు ఉదయాన్నే, ఇదన్నా జరిగింది. బాధ ఏమంటే నేను ఇక నుంచి రఘురామకృష్ణరాజుకి చెప్పేది లేదు. ఎందుకంటే రఘురామకృష్ణరాజు ధర్మరక్షణ అంటే ధర్మాన్ని రక్షించాలండి, పక్కవాడిని ఇబ్బంది పెట్టకూడదు. ధర్మరక్షణ అంటే మీ ధర్మాన్ని రక్షించుకోవాలి తప్ప పక్క ధర్మం మీరు హింసించకూడదు కదా. మీరే అంటారు కదా పరమత సహనం. అదేమో నేను నేను అనేది రాజ్యాంగ ప్రకారం వెళ్ళే వాళ్ళైతే, ఇఫ్ యు ఆర్ గోయింగ్ కాన్స్టిట్యూషనల్లీ రూల్ ప్రకారం లా ప్రకారం వెళ్ళే వాళ్ళైతే ఇవే కరెంటు బిల్లులు గుడులు కూడా పోవాలి కదా. కరెంటు బిల్లు నోటీస్ ఇచ్చాడు చర్చిలకి, గుడులకి ఇచ్చారా, మసీదులకి ఇచ్చారా, గురుద్వారాలకి ఇచ్చారా? ఓన్లీ చర్చిలకే ఇచ్చారు. నువ్వు రాజ్యాంగం పాటిస్తున్నావా, కులవివక్ష చూపిస్తున్నావా అక్కడ? సరే రూల్ ప్రకారం వెళ్తున్నాము, పక్కన రోడ్డు పక్కన వేసుకున్న హోటల్ వాళ్ళకి ఇచ్చారా, పర్మిషన్ తీసుకున్నారా అని? కిరాణా స్టోర్లకి ఇచ్చారా, పర్మిషన్ తీసుకున్నారా అని? వ్యాపారం చేయడానికి పర్మిషన్ ఉండాలి కదా, ఇచ్చారా? ఎందుకు వీళ్ళకి ఇచ్చారు? వీళ్ళకి మాత్రమే. అంటే నువ్వు ఒకరిని టార్గెట్ చేస్తూ ఒకరిని హింసిస్తూ
వాళ్ళు లోకులస్తులు కదా అని చెప్పేసి, అణగారిన వర్గాలు కదా అని చెప్పి, వీళ్ళు పేదలు మనల్ని ఏం చేయలేరు కదా అని చెప్పేసి, వీళ్ళకి 5,000 సంవత్సరాల నుంచి తొక్కుతుంటే ఈడెవడరా మనల్ని ప్రశ్నించడానికి అని చెప్పేసి మీరు ఒక కులం పేరుతో కులంకారంతో చేస్తా మీరు ఎన్ని మతం అడ్డం పెడతారా? మతమా ఇది? మతం అయితే అన్ని మతాలకు ఉండాలి కదా. కేవలం ఒక లోయర్ కులస్తులనే మీరు నొక్కుతుంటే మీరు కులం కాకుండా మతం అంటారు దాన్ని. I don't believe that these are all the religious atrocities. These are all caste-based atrocities. హింస ఇది, కులంకారం ఇది. వదిలేయండి వాళ్ళని. హింసించారు 50 మందికి 60 మందికి తీసుకెళ్ళి కేసు పెట్టారు. ఇంకా కూడా మీరు జాలి రాలేదా? ఇంకా బాధ జాలి లేదా? ఇంకా 50 మంది మీద కేసు పెట్టారా? అరే పాపం అనిపించట్లా. ఏంది పాపం? 50 మందిని కాదు అసలు మొత్తం. ఏమంటే నేను చెప్పేది అదండి, కారంచేట్లో ఊచకోతని కత్తులు తీసుకుని తగ్గ నరికి పడేశారండి మనుషుల్ని. ఆడపిల్లల్ని రేప్ చేశారు. ఆడపిల్లని రేప్ చేసి నరికారండి కత్తులు తీసుకొని కారంచేడులో. జాలుంటే ఎవడన్నా చేస్తాడు అదే. లేదంటే ఇక్కడ చుండూరులో ఊచకోతలు కోసారండి. కులాలన్నీ ఇవన్నీ కూడా కులాధిపత్యాలు ఇవన్నీ కూడా. ఇవన్నీ మతాలు కాదు. అక్కడ కూడా క్రిస్టియన్స్, ఇక్కడ కూడా క్రిస్టియన్స్. ఈ ఆకివీడులో జరిగేది కులం గొడవే ఇదంతా. ఆపండి దయచేసి, ఇప్పుడు ఆపండి. వాళ్ళు హింసించకండి, వాళ్ళు అయిపోయింది ఇప్పుడల్లా. సరే పర్మిషన్ ఇవ్వండి. అలా ఆల్రెడీ పైన ఒక రూమ్ కట్టుకున్న తర్వాత ఇప్పుడు మీకు పర్మిషన్ కావాలంటే సౌండ్ పొల్యూషన్ ఉండకూడదు అంటే ఇప్పుడు అర్జెంటుగా వాళ్ళు పక్కకి వెళ్ళి ఒక స్థలం కొనుక్కొని అక్కడ మళ్ళీ కొత్తగా బిల్డింగ్ కట్టి నీకు పర్మిషన్ తీసుకోవాలంటే వాళ్ళ దగ్గర. నేను అదే చెప్పేది, 20 మంది వస్తారు చర్చికి, ఒక్కొక్కరు 10 రూపాయలు వేస్తారు ఆ చందాల ఆ బాక్స్లో. దశంభాగాలు అంటున్నారు కదా, దశంభాగాలు వస్తాయి పాస్టర్లకి అనేది ఒక పెద్ద అబద్ధం. అది పాస్టర్లకి దశంభాగం అంటే ఉద్యోగం చేసేవాడికి దశంభాగం, పని చేసుకునేవాడు ఇంకేం దశంభాగం. ఒకరోజు పని ఉండదు, ఒకరోజు పని ఉండదు. ఇంక దశం ఎక్కడ? నెల జీతాలు వస్తాయి అంటే పని చేసుకునే వాళ్ళకి నెల జీతాలు వస్తాయి. అప్పుడు కూలి పనికి వెళ్ళేవాళ్ళు. ఇదంతా కూడా ఒక అప్పర్ సొసైటీని చూసి లోయర్ సొసైటీని హింసించడం. పెద్ద సతీష్ కుమార్ లాంటి చర్చి చూసి, సతీష్ కుమార్ లాంటి పెద్ద చర్చి చూసి, లేదంటే రోమన్ క్యాథలిక్ పెద్ద చర్చిలు చూసి వాటినేం పీకలేక ఇది చిన్న చర్చిల మీద పడతాం ఏంటి? నీకు వాళ్ళని చూసి మీకు అసూయేసిన వాడు వాళ్ళని కదా కొట్టాలి. ఇల్లు కొట్టేది ఎందుకు పోయి చిన్న వాళ్ళని? నాకు అర్థం కాల. ఎందుకు వాళ్ళని కొట్టలేరు? ఎందుకు? వాళ్ళంతా అగ్రకులస్తులు. వాళ్ళు టచ్లో ఉంటారు, రాజకీయ నాయకులతో టచ్లో ఉంటారు. నేనేం వాళ్ళు పెద్దవాళ్ళని కొట్టమని చెప్పట్లే. పెద్దవాళ్ళు వాళ్ళతో షేక్ హ్యాండ్ తీసుకొని వాళ్ళతో టచ్లో ఉంటారు. పెద్ద పాస్టర్లు వీళ్ళందరితో టచ్లో ఉంటారు. వీళ్ళంతా అండలేనటువంటి పేదలు. వీళ్ళంతా ఈ అండలేని పేదల మీద పడుతున్నారు. వీళ్ళంతా గవర్నమెంట్ మొత్తం పోయి అండలేని చిన్న పేదల మీద పడుతున్నారు. ఓకే, ఇంటి మీద చర్చ్ చేసుకున్నాడు. ఇంటి మీద చర్చి కాదండి, ఒక ఇల్లు. ఆ ఇంటి పైన పెంట్ హౌస్ వేస్తారు. ఒక 20 మంది 30 మంది వస్తుంటారు, పేదోళ్ళే. ఇప్పుడు నువ్వు హింసించి వాళ్ళని రానికపోతే వాళ్ళకి జీవనాధారం పోయింది, ఆ పాస్టర్లకు జీవనాధారం పోయింది కదా. ఒక పక్క మీరే అంటున్నారు కదా, పూజారులు అందరూ పేదరికంలో పడుతున్నారు, మా గుళ్ళన్నీ మూతపడుతున్నాయి. ఇది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళిద్దరు కూడా పూజారులు ఇద్దరు పేదోళ్ళే అని నాకు అనిపించింది. అంటే తెలియదు వాళ్ళ వెనక ఆస్తులు ఎంతనే నాకు తెలియదు. వాళ్ళ జీతాలు ఎంత 10,000 15,000కి గుడిలో పూజారులకు పనిచేస్తున్నారు. వాళ్ళని చూస్తే మనకు కొద్ది బాధే కదా. అలాగే వీళ్ళ మీద కూడా బాధ, మనుషుల మీద బాధ వేయాలండి. మనుషుల మీద బాధ వేసేవాడికి పూజారిని చూసిన బాధ వేసిద్ది, పాస్టర్ని చూసినా బాధ వేసిద్ది. మనుషుల మీద మానవత్వం ఉంటాయి. నాకు పాస్టర్ని చూస్తే కోపం వస్తుంది, పూజారిని చూస్తే జాలేస్తుంది అంటే ఇంక మనం ఏం చేస్తాము? నాకు ఇప్పుడు వీళ్ళని చూసినా, పూజారిని చూసినా బాధ వేసిద్ది. ఎందుకంటే ఇట్లా పేదరికంలో ఉన్నారు వీళ్ళని. పాస్టర్ని చూసినా అదే బాధ వేసిద్ది. నేనంతే ఉంటాను. మనుషులను చూసి రెస్పాండ్ అవుతా. అది దట్ ఈజ్ మీ. మీకు అలా లేదు. పాస్టర్ని హింసించండి. ఓ స్పెసిఫిక్గా టార్గెట్ పెట్టుకొని హింసించండి. ఆకివీడులో అని చెప్పేసి రఘురామకృష్ణరాజు గారికి ఏం పని ఇదంతా? దీన్ని మళ్ళీ దానికి ఒక పేరు పెడుతున్నాడు, రాజ్యాంగ ప్రకారం పోతే అందరికీ ఇవ్వు, రూల్స్ ప్రకారం పోతే అందరికి ఇవ్వండి. పక్కన రోడ్డు పక్కన ఉన్న హోటల్ వాడికి ఇవ్వండి, టిఫిన్ సెంటర్ వాళ్ళకి ఇవ్వండి. అక్కడ ఉన్నటువంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ మొత్తం క్లియర్ చేయండి అని ఎంఆర్ఓకి ఏమన్నా ఇది ఉందా? ఎంఆర్ఓ ఏం చేయాలి? ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ క్లియర్ చేయండి అంటే, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అంటే దాంట్లో చర్చిలు, మసీదులు, గుడులు, హోటళ్ళు, స్కూల్స్, ట్యూషన్ సెంటర్లు, చిన్న క్లినిక్లు, ఆర్ఎంపీ డాక్టరు
పర్మిషన్ తీసుకొని హాస్పిటల్ కడుతున్నాడు, గ్రామీణ ప్రాంతాలు అవి మొత్తం లేపేయాలి కదా మీరు. ఏమంటే దిస్ క్లియర్ కట్ టార్గెట్ ఆన్ దళిత్ కమ్యూనిటీ, ఎస్పెషల్లీ క్రిస్టియన్ దళిత్ కమ్యూనిటీ. అది హిందూ దళితులు వదిలేస్తున్నారేమో. హిందూ దళితులు వదిలేస్తే దళితులు కొట్టినట్టు కాదా? నువ్వు క్రిస్టియన్ దళితులు మాత్రమే కొడితే క్రిస్టియన్ దళితులు కొట్టినట్టు కాదా? నాకు ఎవరో ఫోన్ చేసి క్రిస్టియన్ అట్రాసిటీ, ఎవడరా క్రిస్టియన్ అట్రాసిటీ అని చెప్పింది? ఇది కుల అట్రాసిటీ. ఇదే చర్చిలు కనుక కమ్మోళ్ళు రెడ్లు కడితే కాలనీలోకి వెళ్ళటానికి ఉచ్చబడిద్ది వీళ్ళకి. నేను చెప్పాను, నేను రెడ్లు కమ్మోళ్ళు కాలనీలోకి వెళ్ళి ఉచ్చబడతాయి వీళ్ళకి. ఇట్లాంటి కనుక చేయాలంటే దళిత కాలనీలు కాబట్టి ఎగేసుకొని వస్తున్నారు అని నేను చాలాసార్లు చెప్పినా. నేను నాకు చెప్పొద్దు, మతాల గురించి చెప్పొద్దు. ఇది మొత్తం కూడా కులాధిపత్యమే అని నేను నమ్ముతున్నాను. దిస్ ఈజ్ మై బిలీఫ్, దట్స్ ఆల్. థ్యాంక్ యూ, నమస్కారం.